హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ మోనికా 123. చాలా రోజుల నుంచే వీడియో దిగాలనుకుంటున్నాను కానీ అస్సలు కుదరట్లేదు. ఇన్ని రోజులు గ్యాప్ ఇచ్చినందుకు సో 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 సారీ, క్షమించేసేయండి. అయితే చిన్నపిల్లలు ఉన్నారు ఇంట్లో, అస్సలు కుదరడం లేదు. ఈరోజు నా స్టైల్లో పాస్తా ఎలా చేసుకోవాలో మీకైతే చూపించబోతున్నాను. ఓకేనా? రైట్. ముందుగా ఒక బౌల్లో వాటర్ నింపి పెట్టుకోండి. ఆ తర్వాత మనమైతే గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని ఈ ప్యాన్ అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే పాస్తా ఉడకాలంటే తొందరగా వేడి వాటర్ పెట్టుకోవాలి. మంచిగా మరిగినాక కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల అంటే పాస్తా దగ్గరకు అంటుకోకుండా కొంచెం విడివిడిగా బాగుంటుంది అనమాట. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక ఒక కప్ అయితే పాస్తా తీసుకుంటున్నాను నేను. ఇలా వేసుకొని అడగంటకుండా ఒక్కసారి ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న కొద్దీ పాస్తా అనేది కూడా విడివిడిగా బాగుంటుంది. దగ్గరకు అంటుకుంటే మనకు చేయనికి కూడా రాదు. చూసారా, ఇలా విడివిడిగా ఉంటుంది, అంటుకోకుండా కింద అడుగు అంటుకోదు. మనకు కూడా చేసుకోవడానికి చాలా ఈజీ ఉంటుంది ప్రాసెస్. ఆల్మోస్ట్ అయితే ఉడికిపోయింది పాస్తా, చాలా తొందరగా ఉడికిపోతుంది. 1 or 2 minutesలో తొందరగా ఉడికిపోతుంది. ఇలా చూస్తేనే మనకు తెలిసిపోతుంది అనమాట. ఇప్పుడైతే జల్లెడ పట్టుకోవాలి మనము. ఇలా జల్లెడ పట్టుకునేటప్పుడు మనమైతే పక్కన ట్యాప్ వాటర్ ఆన్ చేసుకోవాలి. ఎందుకంటే కింద పైప్ కాలిపోతుంది వేడి నీళ్ళకు. కానీ నేను మర్చిపోయాను, అందుకే మీకైతే చెప్తున్నాను, మర్చిపోకుండా ఇలా అయితే చేయండి అని. సో ఇప్పుడైతే జల్లెడ పట్టుకొని పాస్తా అయితే ఒక ప్లేట్లో సపరేట్గా తీసుకోవాలి. అంటే విడివిడిగా ఉంటేనే మనకు తొందరగా అవుతుంది అనమాట పాస్తా ఫ్రై అనేది. సో ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని కొంచెం అందులో ఆయిల్ వేసుకోవాలి. కొంచెం వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి. నేనైతే ఒక టేబుల్ స్పూన్ అనుకోండి అంత వేసుకున్నాను. ఇప్పుడైతే అందులోకి కొంచెం జీలకర్ర, శనగపప్పు వేసుకొని ఇలా ఒకసారి మంచిగా కలుపుకోండి. కొంచెం కలర్ వచ్చేంతలో ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత అయితే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఆనియన్ కూడా సన్నగా తరిగిన ఆనియన్స్, మీడియం సైజులో ఉండాలి ఆనియన్, అంతా తీసుకోండి. ఇలా మంచిగా కొంచెం ఫ్రై అయినాక చిన్నగా కట్ చేసి పెట్టుకుని టొమాటోస్ కూడా వేసేయండి. ఇలా కొంచెం మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. అప్పుడే సన్నగా కట్ చేసి పెట్టుకున్న మనము కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకోవడం వల్ల తినేటప్పుడు కూడా మంచిగా అనిపిస్తుంది అన్నమాట నోటికి, కరివేపాకు తగలకుండా. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఫ్రై అయినాక కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం తగినంత కారం కూడా వేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. తర్వాత మంచిగా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఒక 3 or 4 seconds మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత మనం పాస్తా పెట్టుకున్నాం, ఆ పాస్తా వేసుకోవాలి మొత్తం ఒకసారి. చూసారా ఎంత విడివిడిగా ఉందో. ఇలా వేసుకున్నాక ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఒక 1 or 2 minutes ఇలా ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆ మసాలా అనేది మొత్తము పాస్తాకు పట్టాలన్నమాట. అంతవరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూసారా ఎంత ఫ్రీగా ఉందో పాస్తా. ఇలా ఉండాలి, మంచిగా అనిపిస్తుంది నోటికి. తర్వాత ఇలా మసాలా, నేనైతే మ్యాగీ మసాలా వేసుకుంటున్నాను. నా దగ్గర వేరే మసాలా ఉన్నాయి కానీ మ్యాగీ మసాలా వేసుకోవడం వలన టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది, అందుకే మ్యాగీ మసాలా వేసుకున్నాను. మీ దగ్గర సాస్ ఉంటే కూడా వేసుకోవచ్చు, వైట్ సాస్ ఆర్ లేకుంటే మీకు ఏ సాస్ నచ్చినా అది కూడా వేసుకోవచ్చు. చూసారా మన పాస్తా అయితే రెడీ అయిపోయింది. లాస్ట్ కొంచెం కొత్తిమీర వేసుకుంటే సర్వ్ చేసుకోవచ్చు. ఇలా ప్లేట్లో వేడిగా వేసుకొని తినాలి. ఈ చలి కాలంలో అయినా వేసే కాలంలో అయినా మంచి, అంటే టేస్ట్ మాత్రం చాలా బాగా కుదిరింది. నిజంగా చాలా బాగుంది. కంపల్సరీ ట్రై చేయండి. నచ్చితే చిన్న లైక్ చేయరాదు. ఓకే, మరి ఉంటాను.